హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ స్టైల్ కుకింగ్ ఛానల్ అనమాట. ఇవాళ వీడియో ఏంటంటే టమాటో రసం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను 7 టమాటోస్ తీసుకొని దాన్ని వాష్ చేసేసుకున్న తర్వాత మనం చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాం. దాంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని మనం వాటర్ వేసేసుకొని బాయిల్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోయే రెసిపీ అనమాట. ఇక్కడ చూడండి, మగ్గిన తర్వాత నేను ఒక ఆనియన్ 3 పచ్చిమిర్చిలు తీసేసుకొని అది వేడి తగ్గేంత నేను పోపు చేసేసుకుంటున్నా. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, అదేమంటారు కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకుంటున్నాను. వెల్లుల్లి మాత్రం వేసుకోవట్లేదు, ఎందుకంటే నా దగ్గర లేదు ప్రస్తుతానికి. దీంట్లో పచ్చిమిరపకాయలు, ఇంకా ఏమంటారు ఉల్లిగడ్డ వేసేసుకొని దీంట్లో ఒక వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి స్మెల్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. దీంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఏదైతే టమాటోస్ ఉన్నాయి కదా, పిసకడం అంతా పెట్టుకోకండి, మిక్సీకి చేసేసుకొని దాంట్లో వేసేసుకోండి ఆ ప్యూరీ. దాంట్లో కొన్ని తగినంత వాటర్ వేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకొని దీంట్లోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ సాల్ట్ అనమాట వేసేసుకొని బాగా మగ్గించండి. అది మొత్తం దగ్గర రసం అంతా మరిగిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్కి అదేమంటారు కొత్తిమీర, ధనియాల పొడి. మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి, ఎండు కొబ్బరి పొడి, లేకపోతే ధనియాల పొడి వేసేసుకోండి. ఏదైనా చాయిస్ మీది. 2 ఉంటే 2 వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నా దగ్గర కొబ్బరి పొడి లేదు కాబట్టి నేను ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఇది కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత మొత్తం కారం అన్నీ బ్యాలెన్స్ కావడానికి నేను కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నా, అదేమంటే బెల్లం వేసుకున్నా. బెల్లం అయినా సరే చక్కెర అయినా బెల్లం అయినా వేసుకుంటే చాలా అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రసము చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎంతగానో చెప్తున్నట్టు ఒకసారి అర్థం చేసుకొని ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.